హాయ్ అండి అందరికీ. ఏంటి మళ్ళీ పిండి వంటలేంటి చేస్తున్నారు పండగలయిపోయాయి అనుకుంటున్నారా? మా ఇంట్లో పండగకి చేసిన సున్నుండలయిపోయాయండి. మా ఆయన గారైతే ఇప్పుడు రోజు సున్నుండలు చేయమని అయితే అడుగుతున్నారనమాట. అయిపోయాయి కదా! మళ్ళీ చెయ్యనేసి. నేను అందుకని తెల్లవారైతే ఒక కేజీ మినపప్పు అయితే ఫ్రై చేసుకున్నానండి. అందులోని ఒక పిడికెడైతే బియ్యం వేసుకున్నాను ఫ్రై చేసుకునేటప్పుడు. వాటిలనైతే మిల్లు పట్టించుకున్నాను. అందులో కేజీ పంచదార మిక్సీ చేసుకొని కలుపుకున్నానండి. ఒక పిడికెడు పంచదార అయితే నార్మల్‌ది కలుపుకున్నాను. తినేటప్పుడు పలుకులు తగిలితే పంచదార పలుకులు టేస్ట్‌గా ఉంటాయని అర కేజీ నెయ్యినైతే నేను యాడ్ చేసుకున్నానండి. ఈలోపు నేను సున్నుండలు చూడుతున్నాను. మా ఆయన గారైతే వచ్చారు. టేస్ట్ చూస్తున్నారనమాట. మా ఆయన గారికి చాలా ఇష్టమండి. మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత, రాత్రికి తినేసిన తర్వాత కంపల్సరీగా ఈ సున్నుండ స్వీట్ అయితే తింటారనమాట. అందుకనేసి ఇంక ఈసారైతే మొత్తం అంతా కలిపి ఒక 2.5 కేజీలు చేశానండి నేను. 160 సున్నుండలైతే వచ్చాయి. మీ ఇంట్లో గూడాని పండగలకి చేసిన స్వీటులు గానీ, హాట్లు గానీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. మళ్ళీ చేయమని అడుగుతారా? మా ఇంట్లో అయితే ఇప్పుడు జంతికలు కూడా అయిపోయాయండి. అవి గూడా మళ్ళీ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.